శిబిరాన్ని పారదోలే ఉషోదయంలా చిగురుటాకుల ఊయలలో నవరాగాల కోయిలలు మన తెలుగుల లోగిలలోకి అడిగెడుతున్న ఉగాదికి స్వాగతం. జీవితాంతో నిలిచిపోయే మధుర ఘట్టాల స్వప్న సాకారమే ఉగాది. కొత్త సంవత్సరం అనగానే ఎవరికైనా ఎంతో ఆనందం కలుగుతుంది. కొత్త కొత్త ఆశలతో, ఎంతో మధురమైన అనుభూతులతో, కొత్త ప్రయాణం సాగించాలనే ఊహలతో ప్రతి ఒక్కరూ వసంతకాలానికి స్వాగతం పలుకుతూ కొత్త ఉగాదిని ఆహ్వానిస్తారు. మరి ఆలస్యం దేనికి? ఆహ్వానించేద్దామా? కొత్త ఉగాదిని స్వాగతించేద్దామా? सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. క్రోధీ నామ సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం. చైత్రమాసపు సూర్యుడే చురు 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 చూసెనులే, తెలతెలవారే ఉదయంలో మిలమిల మెరిసెనులే, చిగురులు కొరికిన కోయిలలే కూకు కూకు పాడెనులే, పచ్చని పల్లెలు పరవశమై చిలుకలు తొడిగెనులే, మావి పూతను పూచే మల్లె రెమ్మల విరిసే, ఇంతలో వసంతమొచ్చే రెండు కన్నులకు వర్ణాలిచ్చే, పుల్లా మామిడొచ్చే వేప పువ్వులు పూచే, ముంగిటే కళ్ళకి చల్లి రంగు ముత్యాల ముగ్గులు వేసే, పువ్వులను తీపి కారం చేదు ఉప్పు షడ్రుచుల సమ్మేళనమే ఉగాది తెలుగోళ్ళ సంవత్సరాది. శుభకర మధుకర దినకర సురుచిర సుమధుర సిరివర గిరిధరాని తర హరిహర హర హర శశిధర కర కర భవహర మలహర శ్రీకర సురవర. శుభకర మధుకర దినకర సురుచిర సుమధుర సిరివర గిరిధరాని తర హరిహర హర హర శశిధర కర కర భవహర మలహర శ్రీకర సురవర. క్రోధాన్ని తొలగించి ఆహ్లాదాన్ని కలిగించేదే క్రోధినామ సంవత్సరం. ఉగాది పర్వదినాన అందరూ పాడి పంటలతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సంవత్సరబంధ సుఖ సంతోషాలతో శాంతియుతంగా గడపాలని క్రోధీనామ సంవత్సర కాలగమన అన్ని వేడుకుందాం. మంచు తెరని తెంచుకొచ్చి వెచ్చనైన రవి కిరణం, నీలి మేఘం నీలవాణి పైరు పంపెను ఆహ్వానం, గుమ్మ గుమ్మాన గున్నమావి తోరణాలు, గడప గడపల్లో శ్రీలక్ష్మి స్తోత్రాలు, పాడి పంటలతో అలరాడు మనవాడు, పాల పొంగులే పచ్చని చిగురుతో వెచ్చని వెలుగుతో పచ్చడి రుచులతో వచ్చే వచ్చని ఉగాది వచ్చనిదే. అమృతములే తెలుగు తాయి
భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ మన భీమవరంలో ఉగాది పర్వదినాన ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలను ధరించి దేవాలయాన్ని సందర్శించి మనసు కోవెలలో కొత్త కొత్త ఆశల దీపాలను వెలిగించటం సరికొత్త వ్యూహ రచనల సంప్రదాయం. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్టవినాశాయ నింబకందలభక్షణం పావలోకనరాభీష్ట మధుమాససముద్భవ పిబామి శోకసంతాప్తం మమ శోకం సదా కురు. భీమవరంలో శ్రీ భీమేశ్వర స్వామిగా కొలువై ఉన్న అరహర మహాదేవ ఆ అపర పరమేశ్వరుడు ఉగాది పర్వదినాన ఈ విధంగా మన కళ్ళకి దర్శన భాగ్యం లభించటం మహాప్రసాదం. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రముఖ సాంస్కృతిక సంస్థ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు జరపటం ఇటు భక్తులకి అటు ప్రేక్షకులకి మహదానందకరం. గత 25 సంవత్సరాలుగా సాంప్రదాయబద్ధంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు జరపడం ఎంతైనా అభినందనీయం.
భీమవరం పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో ఉత్తమమైన సేవలు అందిస్తున్న అనేక మంది ప్రముఖులను ప్రతి ఏడాది ఏరి కోరి తెచ్చి ఉగాది రోజున సన్మానించి పురస్కారం అందివ్వటం సాంప్రదాయ నైతిక విలువలు కలిగిన సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. గత 34 సంవత్సరాలు నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి తెలుస్తుంది. అది ఆయన ముందు నుంచే మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో. మరి ఈ రోజు అందరినీ పిలుచుకోవడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల చాలా మంది ఇక్కడ రాలేకపోతున్నారు. ఏదైనా సరే ఈ కార్యక్రమాన్ని ఆపకూడదనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరిగే విధంగానే అందరికీ కూడా అవార్డులు ఇవ్వాలి. వివిధ సర్వీసులు చేసినటువంటి వారికి, మరి ఆధ్యాత్మిక పనులకు, మరి కళాకారులకు, మరి అధికారులు కూడా, గవర్నమెంట్ అధికారులు కూడా, జిల్లా మన కొత్తగా ఏర్పడిన జిల్లా అధికారులు కూడా చాలా మంది అధికారులకి లైఫ్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఊర్లు వనాలు ఎదురు చూస్తుండగా, సిరిమువ్వల సవ్వడితో చిరునవ్వుల యువతులు సందడి చేస్తుండగా, మావు చిగురు ముద్దాడుతూ కోయిలమ్మ స్వాగతావచనాలతో రాగాలు తీస్తుండగా, మధురమైన మల్లెలు పొంచి పొంచి చూస్తుండగా, శ్రీ కోదినామ సంవత్సరానికి భీమవరం పురవీధుల్లో స్వాగతం పలుకుతున్న దృశ్యం మధురం, మధురాతి మధురం. అందరూ కూడా ఓం అనుకోండి. పెట్టుకోండి. ఆయన చేసినటువంటి ఆ దాతృత్వం ఎవరు వర్ణించలేము సార్. ప్రతిరోజు కూడా 30,000 రూపాయలు కట్టకట్టి మాకు ఇచ్చేసేవారు మా వేగేశ్వర దగ్గర. ఎవరిని ఇచ్చేవాడో తెలియదు. ఒకసారి 50, ఒకసారి 30, ఒకసారి 40, ఇలా మాకు 18 లక్షల రూపాయలు ఇచ్చాడు మహానుభావుడు. 5 నెలలు భోజనం పెట్టాం, కరోనాలో వదిలిసిగాం. ఆ తల్లి మమ్మల్ని కాపాడింది. అంటే స్వచ్ఛందమైన రూపాయలతోటి దాతృత్వం చేసే మహానుభావుడు కాబట్టి మనం ఇవాళ నిలబడ్డాను నేను. దానికి కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన దాతృత్వం, అన్నదానం నన్ను నిలబెట్టారు. ఇది కార్యక్రమం. ఇప్పుడు వారిని రంగరాజు సత్కరించినప్పుడు కండి తిప్పల ప్రసాదరావు గారు నేను కలిసి కరోనా తిరిగాం. 5 నెలల భోజనం పెట్టాం, రోజు 1000 మందికి భోజనం పెట్టాం. ఇప్పుడు మన ప్రఖ్యాత గాయకుడు మరి చెప్పాల నాగేశ్వరరావు కేవలం ఉండదని మన నాగేశ్వరరావు ముందు వేదం జరిగింది, సంగీతం అయిపోయింది మనకి. ఇప్పుడు మన రమణ గారు బారో స్టేషన్ ప్రెసిడెంట్ వారిని సత్కరిస్తారయ్యా. ఇది ఉగాది కానుక తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టుకుంటారు మీరు. మరి దైవం ఏమన్నా వీలుంటే ఈ కార్యక్రమం ఎప్పుడూ కూడా చాలా గ్రాండ్గా చేయడం అలవాటు చేస్తున్నాడు. మనం అందరం కూడా ఈ కల్చర్ ఇలా నిలబెట్టినందుకు రంగసాయికి మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి. భీమవరంలో ఏ కార్యక్రమమైనా సరే ముందుండి రంగసాయి నడుపుతూ ఉంటాయి. ఇది భీమవరానికి పెద్ద ఎఫెక్ట్. ఇది చేయాలంటే ఈ కార్యక్రమం సాధారణమైన విషయం కాదు. చాలామందికి ఇన్విటేషన్ పంపడం, నాకు పంపలేదని ఒకటి మళ్ళీ దాని మీద కామెంట్ చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా కూడా చాలా ఖర్చుతో కూడిన పని. ఎవరైనా ఒకరు దాత వచ్చి రంగసాయి నేను ఉన్నానంటే కానీ ఈ కార్యక్రమం
ఇలా నిర్వర్తించడం చాలా కష్టం. భరతనాట్యం అంటారు దీన్ని. మరి శివుడు నాట్యం చేశాడట, అలాంటి చిన్నారులు నాట్యం చేస్తున్నారు. ఒక్కసారి కలసాలు దయవించబట్టండి, దయవించండి, చెప్పేది వెళ్ళింది. చిరు ఒగరు చిరు కారం తీపిలాగా చిరు చేదు చిరు ఉప్పు పులుపు కలే కలుపుగా అందరికీ నమస్కారం. నా పేరు చేతన. ఇప్పుడు శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శన శ్లోకం చెప్తున్నాను. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ. ఓ అర్జున, దివ్యములై నానా విధములై అనేక వర్ణములై అనేక విశేషములు గల నా స్వస్వరూపములు ఇప్పుడు కన్నారా దర్శింపు అని శ్రీకృష్ణ భగవానుల వారు తన విశ్వరూపమును అర్జునుడికి దర్శనమిచ్చారు. ఆ విశ్వరూపం దర్శించిన అర్జునుడు భయకంపితుడై ఈ విధముగా పలికాడు. అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవామి పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప తం శ్రాకరాణాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో నలాని నలభేజ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలగుగా గల ఎల్ల సత్వములు నీ యందు నాకు గోచరమగుచున్నది. ఈశ్వరా, నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది. నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరవచ్చే భయంకరమైన ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచిన వలన నాకు దిక్కులు తెలియకున్నది. కాన ప్రభో, నా యందు దయించి నాకు ప్రసన్నుడవు కమ్ము. మన బ్రతుకున ఉగాది పచ్చడి తెలిపే ఈ తెలియగా. రంగ
కానీ తర్వాత వేరే గౌరవిస్తే మనల్ని మనం గౌరవించిన ఇది మన ప్రాచీన సంస్కృతిలో భాగం ఇది. బిల్డింగ్ అండి అమెరికా వాడు చూసి వార్తలక మా బిల్డింగ్ మీద బాంబులు 24 బాంబులు ఇచ్చాడండి. 24 బాంబులు ఇచ్చాడు కానీ మా బిల్డింగ్ చక్కలేదు ఒకరోజు కదలేదండి. రాత్రి చలికాలతో మాత్రం తుక్కుతుక్కు అయిపోయిందండి. ఏమిటి సార్ మా నాయన మా పెళ్లి మా అమ్మమ్మ గారి పెళ్లి ఒకసారి పెట్టించేసానండి. మరి ఇక్కడ మంగళాపురం పాడని మరి బొంబాయి కలకత్తా అమెరికా నుంచి తీసుకొచ్చారు. మంచి మంచి చుట్టాలు తీసుకొచ్చానండి. మరి ఏమేమి చుట్టాలు చీరలు పెడితే బాగుంటుందని మా ఇంటి చుట్టూరు తీసుకెళ్ళండి చీరలు పెట్టించానండి. మా 3 చుట్టాలు పెట్టించానండి. డబ్బులు లేక ఇలాగ మా ఒక దేవరం దగ్గరికి అక్కడ వచ్చానండి సార్. ఎండి బంగారం వద్ద మా ఇంటి చుట్టూరు గోల్డ్ ఏర్పాటు తెలియండి. ఏట్లో 700 ఎకరాలు ఉందండి. గోదావరి 50 ఎకరాలు ఉందండి. సముద్రంలో కోట ఉందండి సార్. కాకపోతే ఇప్పుడు కాపాడండి ఈ దాచాలు కాదు కొంచెం లోటు వచ్చాను కానీ ఎండి బంగారం వద్ద గోల్డ్ ఏర్పాటు తెలియండి సార్. నేను కాక మొన్న గుమ్మడికాంత బంగారు కుక్క ముందుకొని సముద్రం చక్కగా చూడండి ఎంత బాగుంటుందో. అన్నీ నాకున్నాయి కానీ ఏమీ లేదు అని చెప్పారు. అన్నీ నాకున్నాయి కానీ నాకేమీ లేదు. ఇది ఆ రోజుల్లో సినిమాలు ఈ 7 రోజుల్లో ప్రధాన వినోదం. పుట్టుగా వస్తున్నాయంటే నేను దానికి పరిగెత్తిసేవాళ్ళం. అటువంటి ఇవాళ వినోదం లేదు, దానం లేదు, పద్ధతి మరి వచ్చేసినటువంటి మన యొక్క పట్టణాశ్రమకి కూడా మన యొక్క శ్రీ కోడి నామ సంవత్సర రుణాల శుభాకాంక్షలతోటి మరి మీ అందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఇప్పుడు చక్కనైనటువంటి ఒక భక్తులు ఇవ్వండి. గణపతి వీరవరు లేరురా నీవే గతి ముందుగా తలచేమురా. గణపతి వీరవరు లేరురా నీవే ముందుగా తలచేన్నారే. మనసు చల్లని వెన్న మనసు చల్లని వెన్న నీవే మాకు నిన్న. మనసు చల్లని వెన్న నీవే మాకు నిన్న. ముందుగా తలచేమురా గణపతి వీరవరు లేరురా నీవే గతి ముందుగా తలచేమురా గణపతి. దేవి రావే మాయమ్మ రావే రావే దుర్గమ్మ రావే. రాజకీయ రహితంగా కుటుంబాల రహితంగా కార్యక్రమాలను తెలియజేస్తున్నాం. ఎలక్షన్ కోర్టు వల్ల ఎదురు కేంద్రాలు వీళ్ళు మన ఎక్కడ చుట్టుపక్కల ఉంటున్నారు. ప్రతిరోజు కూడా ప్రభుత్వ కార్యక్రమం వస్తారు. మరి వాళ్ళు వచ్చారు, మన ప్రతి ధన్యవాదాలు చేస్తున్నాం. వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేము. నారాయణపురం ఇంకా కళాకారు తెలంగాణ సుమేషం దేవవరం అలాగే ప్రతాప గోడపాడు అలాగే ప్రతి వచ్చే కళాకారులంతా కూడా జిల్లా వ్యాప్తంగా కళాకారులు వస్తారు.
చెప్పండి వస్తానయ్య బాబు. అయ్యో. మ్యాజిక్ స్టార్ పోస్ట్ గారు ఎక్కడ హైదరాబాద్ కోరుతున్నాం. అలాగే చాలా మంది అమెరికా వచ్చారు. 15 నిమిషాల్లో మీకు కార్యక్రమం ప్రారంభం అయిపోతుంది. ఎండాకాలం గమనం చేయాలి మా కార్యక్రమం. వెరీ గుడ్. నేను మాట్లాడు 9 ఏళ్ళు మాట్లాడుతుండే. అది ఎందుకు నా దగ్గర వెళ్ళిపోతాను. నా దగ్గర ఎందుకు అప్ప డిఏఓ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. డిఏఓ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. డిఏఓ గారికి శ్యామ్ పాస్టర్ గారు రండి. పైకి రండి. శ్యామ్ పాస్టర్ గారు అంత బ్రహ్మాండమైన కార్యక్రమం. ఉగాది పండుగ ప్రాచీన కళా వైభవం చూపిస్తాం సార్. చూడండి సార్, ఆనందించండి సార్. ప్రజలు ఈ రోజున సంవత్సరం అందరికీ శుభ్రంగా కోరుకుంటున్నాం సార్. చిన్నాడు రసిక, చిన్నాడు రసిక సంస్కృతి రామన్ స్కూల్. శాంతిగా పోతాం. ఈ మ్యాజిక్ షో శిష్యులందరికీ రాష్ట్ర స్థాయిలో ఆది గురువు శ్రీ బోసు గారు. కోపల్లి గ్రామంలో జన్మించి భీమవరం పట్టణానికి ముద్దుబిడ్డగా పేరొందిన శ్రీ బోసు గారు ఎంతైనా అభినందనీయులు. రమణ గారి చేతుల మీదుగా ఇవాళ మరి మా శివరామకృష్ణ అవార్డు తీసుకున్నాం. శివరాజు గారు చెప్తామా ఇది మరి పోస్టర్ అలాగే శివరామకృష్ణ మీ ఎక్స్పెక్టేషన్ రావాలి. మా కార్యక్రమాలు పాల్గొనాలి. మా ఊళ్ళో లైన్ క్లబ్, రోటరీ క్లబ్ ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు చిన్న క్లబ్ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి. వచ్చి నువ్వు నీ వంతులు సాయం చేయాలి. జంప్ జంప్ లతిగా లతిగా
दैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय बालप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुदुर्गाय गुरुविक्रमाय कुञ्जप्रवराय गुरवे गुणगुणवे क्षेत्रे गुरुदैव सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय ఎన్నాళ్ళు మన దేవాలయంలో గెలవని చెప్తున్నాం ఓకే ఇప్పుడు ప్రిన్సిపాల్ డాక్టర్ సైత ఫోన్ చేసి దేవాలయాన్ని డైరెక్ట్గా చేసిన వ్యక్తి ఆ వార్తా గ్రంథాన్ని రైతుల పనులు చేస్తాం ఇవన్నీ చేస్తే పెరుగుతుంది తర్వాత నేను మా చెప్పాను శ్రీ క్రోధినామ సంవత్సర రంజాన్ శుభాకాంక్షలు సారి పగరి సరి గరి గప గపని పని సరి పాని పగ పగరి గరి సరి గపరి గపని గపని సపని గరి సరి రి సరి పసని పగరి పగరి గరి సరి పరి సరి పగ సని పగరి ఎంతటి అద్భుత కల్పనమో ఎంతటి అద్భుత కల్పనమో ఈ ప్రకృతి తీర్చిన చిత్రాలు ఎంతటి అపూర్వ దృశ్యమో ఆ దైవం కూర్చిన ప్రకృతులు ఎంతటి అద్భుత కల్పనమో మణి పద గరి సరి సగ మదని దేవి భూమిని కలిపే వందన ఏడు రంగుల స్వర సంకీర్తన దేవిని భూమిని కలిపే వందన నిత్యం కదిలే బీజ సంకీర్తన గాన సుధలో శ్రీనాము హారవింపుకై తడిచి వేసినాము హారవింపుకై సరిగ మదని గమదని గమదని సరి సరి పరి చిత్రాలు వెళ్ళి మా అభిషేక్ మనవడు అభిషేక్ సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి అది మణిగారు రావాలి మణిగారు పైకి రావాలి మణిగారు పైకి రావాలి నిర్మల పైకి రావాలి నిర్మల పైకి రావాలి నిర్మల పైకి రావాలి అవార్డు అవార్డు మాకు రెండు కూడా రెస్పెక్ట్ ఇప్పుడే డైరెక్ట్గా పెట్టుకున్నా వీళ్ళంతా కూడా ఇంటర్నేషనల్ లేదు మళ్ళీ ఎవరు చెప్పాలండి చెప్పాలండి ఎవరన్నా చైతన్య
స్కూల్ రెడీగా ఉండాలి. మెడల్ చెప్తారు. మీరా మీరా పట్టుకో మళ్ళీ చెప్తాను. దాంట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చే పిల్లలంతా ఉన్నా తప్పని కొట్టండి. అది పిల్లలకి ఒకటి పురస్కారం ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళు ఇచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ రామచంద్రరాజు గారు అంటే బయట అనుకుంటున్నాం. చైర్మన్ రామచంద్రరాజు గారు వివిధ విద్యా సంస్థల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థినుల ప్రతిభకి అలాగే పదుల సంఖ్యలో అనేక మంది ప్రముఖులకి ఈ సంస్థ సన్మానిస్తూ ఉత్తేజపరిచింది. చిరుగరు చిరుకారం తీపిలాగా చిరుచేదు చిరుముక్కు కలే కలుపుగా అందరూ ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ ముందుగా 94 సంవత్సరాల ఉగాది శుభాకాంక్షలు. ఇప్పటికీ సృష్టి ప్రారంభంలో 193,83,85,125 సంవత్సరాలు గడిపించి 126 సంవత్సరాలు అడుగుతున్నాము. ప్రభావం 50 సంవత్సరాలలో ఇది 32వ. ఈ సంవత్సరం ఫలితం చెప్పడానికి ఒక శ్లోకంలో ఏమంటారంటే రోజులు సాగు నిరంతరం క్షింతిపతి నలహై విజ్ఞాదాన ఫలమూల శరగస్వ లోక లోకాశ్చపదే క్రోధ క్రియద అఖిల లోక క్రోధ లోభ పరాయణ నీతి బాధ నిమితం మధ్య సస్య వృద్ధి. దీని అర్థం ఏంటంటే ఎక్కువగా క్రోధము లోభము భేదము కలిగి ఉంటామని అర్థం. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా శాస్త్రోక్తమైన విషయంలో అందరూ వారి యొక్క సహకారము వారి ఊరిలో ఉన్న చిన్న గుడి నుంచి పెద్ద గుడి వరకు అన్ని వారి శక్తి కొలది దాన్ని డెవలప్మెంట్ చేయడం కానీ ఆ గుడికి సంబంధించిన యోగక్షేమాలు చూసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అర్థములు 8,000 మధ్వాచార్య అర్థములు 920. ఈ సంవత్సరం 9 వర్షం వర్షిస్తుంది. అందులో 9 భాగములు పర్వతములు 9 భాగములు సముద్రం 2 భాగములు భూమి వర్షిస్తాయి. ఈ సంవత్సరం నవనాయకులు 9 మందిలో 2 శుక్రులు 7 పాపులు, అలాగే ఉపనాయకులు 20 మందిలో 6 శుక్రులు 10 పాపులు. చివరగా పంచాంగ కార్యక్రమంతో ఈ కార్యక్రమం రంగురంగ వైభవంగా ముగిసింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో శ్రీ చెర్కువడ రంగసాయి దిట్ట. ఎంతైనా ఆయన అభినందనీయులు. కొసమెరుపుగా పంచాంగం రాశి ఫలితాల్లో మన జాతక చక్రం ఎలా ముడిపడి ఉన్నా పంచ బిగించి లక్ష్య సాధనలో మనసు పెట్టి ముందడుగు వేస్తే అనుకున్న లక్ష్యానికి ఆ భగవంతుడే చేరవేస్తాడన్నది అక్షర సత్యం. తొక్కి దున్నే నాగళ్ళు నవ్వే నల్లరేగళ్ళు కొత్త సాలు నేడే మొదలుగా పలుగు పార పరవళ్ళు రైతు చెమట చిరుజల్లు అందానికి ప్రతిరూపాలుగా శ్రీ విళంబి సంవత్సరం సిరులకిది శ్రీకారం. అందరికీ శ్రీ ఖోదీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో స్వస్తి.